హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు గూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక మార్నింగ్ అయితే 7 కల్లా అంట్లు, బట్టలైతే కంప్లీట్ చేసేసాను యాజ్ ఇట్ ఈస్‌గా. ఇక ఇక్కడైతే టీ పెట్టుకున్నాను. మా వారైతే ఇంకా లెగవలేదు. ఆయన లేచిన తర్వాత తాగుదాంలే అని చెప్పేసి కాచి పక్కనైతే పెట్టాను. టిఫిన్‌లోకైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. పల్లీ చట్నీ. అవన్నీ వేపుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా అదే పొయ్యి మీద పిల్లోడికైతే వేడి నీళ్ళు కాస్తున్నాను తాగడానికి. వేడి నీళ్ళే తాగుతున్నాడు 4 రోజుల నుంచి. ఎందుకంటే కొంచెం వాతావరణం బాలేదు. అది కాక వాడికి కొంచెం జలుబుగా ఉంది. అందుకే వాడికైతే వేడి నీళ్ళు. ఇక నిన్న పిండి మిక్సీ అయితే పట్టుకున్నాను కదా! అట్టుపిండి. అదైతే తెల్లారేపాటికి చక్కగా కొద్దిగా పొంగైతే ఉంది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ అయితే కలిపి పక్కనైతే పెట్టుకున్నాను. ఈ లోపలైతే వాటర్ వేడైపోయినాయండి. ఇంక అవైతే చక్కగా వాడికి బాటిల్‌లో పోసి పక్కన పెడితే నాకైతే పనైపోతుంది. ఇంక అదే పొయ్యి మీద మళ్ళీ ప్యాన్ అయితే పెట్టుకొని దోసెలైతే వేసుకున్నానండి. ఈ లోపల మనమైతే పల్లీలున్నాయి కదా! అవన్నీ కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటాను. ఈ దోసలు పోసే లోపల చక్కగా అయితే అవి ఆరిపోతాయండి. ఇక్కడైతే పిల్లోడికి 2 దోసెలైతే వేసిచ్చాను. వాడికైతే దోస రోస్ట్‌గా కాలకూడదు. ఇట్లా తెల్లగా కాలితే ఇష్టం అనమాట. మనమైతేనేమో రోస్ట్‌గా ఉంటేనే బావుంటుంది క్రిస్పీగా అన్నట్టుగా. వాడికైతే అట్లా ఉండాలి తెల్లగా కాలినట్టు. ఇక్కడైతే పల్లీలు చక్కగా ఆరిపోయినాయండి. నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక పల్లీలు వేసిన తర్వాత ఆయిల్ ఉంది కదా! అదే ఆయిల్‌లో కొంచెం ఎండు మిరపకాయలు, కరివేపాకు అయితే తాలింపు వేసుకున్నాననమాట. ఇంక ఈ తాలింపులో మనమైతే మిక్సీ పట్టుకున్న చట్నీ వేసేసాను. మా వారైతే లెగిసారు. ఇక ఆయనకి టీ అయితే పెట్టిద్దామని చెప్పేసేసి ఇక టీ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇక మా వాడైతే రెడీ అయిపోయాడండి. వాడికి దోసలేసాను కదా! వాడికి చట్నీ వేసిస్తే చక్కగా కూర్చొని అయితే తింటున్నాడు. నాకు ఇక తినకుండా ఏదో ఒక రివ్యూ ఇస్తా ఉంటాడనమాట. అలా ఉంది, ఇది ఎలా ఉందని చెప్తా ఉంటాడు. మొత్తానికైతే టీ తాగేసామండి. ఇక వంట అయితే రెడీ చేయాలి కదా! బియ్యం అయితే కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇవి నా అంతా ఉంటే ఈ లోపల ఈరోజైతే నేను దుంపల కర్రీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాననమాట. దుంపలైతే నీట్‌గా వాష్ చేసేసుకొని 2, 3 సార్లు వాటి మీద మట్టంతా పోయేదాకా కడిగినాక చక్కగా కొంచెం వాటర్ ఏసుకొని, కొద్దిగా ఉప్పేసుకొని ఇవైతే ఉడకబెడితే ఒక 10 నిమిషాలు చక్కగా ఉడికిపోతాయి. కొద్దిగా ఉప్పేసుకొని ఉడకబెట్టుకుంటే దుంపలకు ఉప్పు పట్టి టేస్ట్ అయితే బావుంటుంది కూర. ఇక్కడ దుంపలు చూసారా చక్కగా ఉడికిపోయినాయి. ఇంకా బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, ఆ ఆయిల్‌లో మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలైతే వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం తాలింపు దినుసులు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలనమాట. దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. చిన్నోడు నానిగాడైతే స్కూల్‌కెళ్ళిపోయాడు. ఇంక నేను ఈ వంట రెడీ చేసుకొని, ఇక నేను కూడా రెడీ అయిపోయి బాక్స్‌లు అయితే నేనే తీసుకెళ్ళలేదు. సెకండ్ సాటర్డే, సండే 2 రోజులు సెలవులొచ్చినాయి గదా! నేనైతే పిల్లోడిని తీసుకొని మా చెల్లి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళా 4 రోజులు ఆగితే దసరా సెలవులే కదా! అప్పుడెళ్దాంలే అని మళ్ళా అనిపిస్తుంది. ఏమో ఎటు తేల్చుకోలేక ఇక్కడైతే తాలింపు ఎగిపోయింది. ఇక నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలున్నాయి గదా! అవి గూడా వేసేసుకున్నాను. అమ్మ వాళ్ళు కూడా 2 రోజుల నుంచి ఫోను చేసి రావచ్చు గదా! 2 రోజులు ఉండెళ్దురు అని జెప్పేసి ఒకటే ఫోనులు చేసి అడుగుతున్నారు. వాళ్ళు రమ్మన్నందుకైనా వెళ్దామని ఆలోచన చేస్తున్నాను. మళ్ళీ కాకపోతే పిల్లోడికి గూడా మరి పెద్దోడికి 24 తారీఖు నుంచి హాలిడేస్ అంటున్నారు. మరి వాడిని గూడా ఎళ్లి తీసుకొచ్చుకోవాలి. ఇన్ని సార్లు అటు ఇటు ప్రయాణం అంటే విసుగ్గా ఉంటదేమో! అసలు అన్నీ కలిపి ఒక్కసారి డింపుని 24 తారీఖు తీసుకొచ్చి, ఇక అందరం కలిసి మాచర్లయితే వెళ్ళిపోదామని నాకైతే అనిపిస్తుంది. ఇక మా వారు ఏమంటారో చూడాలి. ఆయన మమ్మల్ని ఎళ్ళండి అంటారో మరి ఏమంటారో ఆయన చెప్పిన దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను. ఇక్కడైతే టమాటాలన్నీ వేసేసానండి. ఉప్పు, పసుపు గూడా వేసేసి మూతైతే పెట్టుకున్నాను. పక్కన అన్నం గూడా ఉడికిపోయింది. ఇది మా టమాటాలు కూడా మగ్గిపోవాలండి. చక్కగా మగ్గిపోతాయి. సిమ్‌లో పెట్టుకొని మూత గనక పెడితే టమాటాలు చక్కగా మెత్తబడిపోతాయి. ఇందులో కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. దుంపల కూరలోకి ఇది వేసుకుంటే కొంచెం చికెన్ కర్రీ లాగుంటుంది. అందుకే నేనైతే అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసుకున్నాను. చక్కగా టమాటాలన్నీ మగ్గిపోయినాయండి. ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇక వాటర్ కొద్దిగా మరిగిపోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దుంపలైతే వేసుకున్నాం అనుకోండి కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇక కర్రీ విషయానికి వచ్చినట్టయితే ఈ దుంపల కర్రీ నేనైతే తిననులెండి. మా ఇంట్లో మా పిల్లోడికి, మా వారికే. ఇందులో కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. జీలకర్ర కూడా కలిపిన పౌడర్ అనమాట ఇది. దీనినైతే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు గనక సిమ్‌లో పెట్టి మగ్గనిచ్చినట్టయితే కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. కూర అయితే పక్క పొయ్యి మీదకి మార్చుకున్నాను. దోసెలైతే పోద్దామని మా వారైతే రెడీ అయిపోయారు. టిఫిన్ రెడీ చేసిన తర్వాత ఇంక రిమైనింగ్ ఇంట్లో ఇంకేమన్నా పనులుంటే ఇంక అయి కూడా కంప్లీట్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక ఈరోజు టిఫిన్ అయితే చేద్దామండి. పెందలాడే పని అయితే అయిపోయింది. ఈరోజు పొద్దున్నే లెగిసాను 5:30 కల్లా లేసి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకున్నాను 10 కల్లా. ఇక మా వారికైతే ఇక్కడ రోస్ట్‌గా కాల్చానండి దోస. కర్రీ కూడా రెడీ అయిపోయిందండి.
చూడండి. ఇక్కడ యమ్మీగా ఉంది కర్రీ. కలర్‌ఫుల్‌గా గూడా ఉంది గదా! చూడండి ఒకసారి. అబ్బా! చూడటానికే నాకైతే భలే ఉందనిపించింది. తినటానికి గూడా బావుందండి. కానీ దేనికైనా అదృష్టం ఉండాలి. దుంపల కర్రీ తినేంత అదృష్టం లేదండి నాకు. ఇక మొత్తానికైతే మా పిల్లలకి ఇష్టం అని జెప్పి చేశానండి. మనం తిన్నా తినకపోయినా పిల్లల కోసం అయితే చేయాలి గదా! అందుకే మా పిల్లోడు అడిగాడని జెప్పి చేశాను. యాక్చువల్‌గా అయితే దుంపల కూర ఎప్పుడో 10 రోజులకో, 15 రోజులకో వండుతాను. కానీ ఇంక వాడు కంపల్సరీ వండాలనేసరికి ఇంక ఈరోజు వండాను. నేను గూడా రెడీ అయిపోయి బాక్సులు అయితే తీసుకొని బయలుదేరానండి. పిల్లోడికైతే ఇచ్చేసాను బాక్సు. ఇవాల్టికైతే వీడియో ఇంతేనండి. నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.